అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పనికి వెళ్తుంటే అప్పటి నుంచి నన్ను సెక్స్ వీడియోస్ చూపించి అట్లా ఫోన్లో చేసే విధంగా నన్ను అట్లా చేసేవాడు. నన్ను ఈ విషయం బయటకు చెప్తే మా అమ్మ వాళ్ళని చంపేపిస్తా అని మా అమ్మ నాన్నని చంపేపిస్తా అని మమ్మల్ని బెదిరించినాడు. అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పకుండా మేము ఏం భయపడి ఉన్నా. తర్వాత ఇట్లనే సతాయిస్తుంటే నేను ఒకరోజు వీడియో తీసుకొని ఆ వీడియో నాకు సేఫ్టీ కోసం నేను పెట్టుకున్నా. తర్వాత నా జీవితం సర్వనాశనం చేసినాడు ఆయన. రోజు విధంగా అట్లనే చేస్తుండే. ఇంకా ఈ విషయం ఇంట్లోకి చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళమంతా పోయి కేసు పెట్టినాం అన్న. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్. మాకు న్యాయం జరగదు. సంఘం మాకు న్యాయం జరగాల సార్. మా పాపకి ఇలాంటివి చేసినాడు. మాకు నలుగురు ఆడపిల్లలు, మమ్మల్ని ఇట్లా మా పిల్లని ఇట్లా చేసినాడు. మాకు పెళ్లి చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేసినాడు. మేము పని చేస్తున్నాము. మా ముగ్గురు చేస్తే 10,000 ఇస్తున్నాము. మా పాప చెప్తే మా అమ్మ నాన్న చంపుతామని చెప్పి మాకు ఈ విధంగా చేసినాడు. మాకు న్యాయం జరగాల. మా పిల్లని ఈ విధంగా చేసినాడు. మానభంగం చేసేసినాడు. ఇక్కడ మాకు న్యాయం జరగాలని వచ్చినాం సార్. మేము మాకేమన్నా ఉద్యోగము, మా పాపకి ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందుకు ఎవరు వస్తున్నారు, ఏమో ఒకటి ఉద్యోగము, మాకేమో ఒకటి సాయం చేయాలని మేము వచ్చినాము. వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి అరాచకాలతో హింసకు గురై, అవమానాలకు గురై, మానభంగానికి గురైనటువంటి దస్తగీరమైనటువంటి మహిళ నిన్న సంఘం దగ్గరికి రావడం, ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికని 2019 నుంచి తన ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా అట్లాంటి కనికరం లేకుండా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కర్కశంగా ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులు గురి చేసినారనేది మాకు అమ్మాయి చెప్పినటువంటి విషయం. కాబట్టే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తొలగించాలి, ఈమెకి న్యాయం చేయాలి. ఈరోజు ఒక మారుమూల గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకొని గోనేండ్ల మండలం వాళ్ళ సొంత ఊరు కుల్మాల గ్రామం, అక్కడ పనులు లేక ఒక రజక వృత్తి చేసుకోవడానికి కర్నూలులో వచ్చి ఒక 20 సంవత్సరాలు అయింది. ప్రకాష్ నగర్లో నివాసం ఉంటున్నారు. 4 కూతుర్లకు పెళ్లి చేసింది. లాస్ట్ అమ్మాయి ఆ అమ్మాయికి చదువుంచలేనటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పని మంచిగా చేర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు దుర్మార్గంగా ఒక ప్రజాప్రతినిధి సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలి. అదే కాదు, ఆ అమ్మాయికి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి. అతని నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్స్గ్రేసియా ఆ అమ్మాయికి 25 లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని సంఘం డిమాండ్ చేస్తుంది. లేని ఇంతతో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీకి కానీ హోంమంత్రికి కూడా ఈ విషయం పైన చేస్తాం. ఈరోజు అందుకని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం చాలా రోజుల నుంచి కోరుతూ ఉంది. మహిళల పైన, మైనర్ బాలికల పైన, రజక వృత్తిదారుల పైన వృత్తికి పోయినప్పుడు చాలా హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ తరలో ఒక సామాజిక రక్షణ చట్టాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే సామాజిక రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.